ఎదలో నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమను మాటరొద్దు, ఇవి పైన మాటలులే. నీ నీడై నడిచే ఆశ లేదే, నీ తోడై వచ్చే ధ్యాస లేదే, నీ తోటే ప్రేమ పోతుకొని అని అబద్ధాలు చెప్పలేనులే. నీ జతలోనా నీ జతలోనా ఈ ఎండాకాలం నాకు వానకాలం. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఉంటారు, వారి పంట వారిదే గాని ఎవరేం చెప్పినా పట్టించుకోరు. వాళ్ల పనేదో వాళ్ళు చూసుకునే టైప్. అలాగే సినిమాల విషయంలో కూడా ఇష్టం వచ్చినంత టైం తీసుకుంటూ ఉంటారు. ఏడాదికి ఒక్క సినిమా, లేదంటే అది కూడా లేదు. ఇలా సాగుతుంది వాళ్ళ సినీ ప్రయాణం. దూషినక దూత సుందరి ఎన్నకనక ఆకలేయది, తాడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి. వాకెను బోడి కలిపే నీకులా ఉంటుందేమో. టాలీవుడ్ లోనే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి హీరోలు ఉంటారు. వాళ్ళంతటా వాళ్లకు జ్ఞానోదయం అయ్యే వరకు ఆ హీరోలు వరుస సినిమాలు చేయరు. అచ్చం కోలీవుడ్ లో కూడా ఇలాంటి హీరో ఒకరున్నారు, ఆయనే కార్తీ. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి. పరుత్తి వీరంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఆయిరత్తిల్ ఒరువన్తో ముందుకొచ్చాడు. ఇదే తెలుగులో యుగానికి ఒకడు పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత ఏడాదికి ఒక సినిమాను విడుదల చేస్తూ వచ్చాడు. 2010లో మాత్రం పయ్యా, నాన్ మహన్ అల్లాలను రిలీజ్ చేశాడు ఈ హీరో. కనురెప్పల ప్రేమల తాటు కన్నీరు తీపైనట్టు, నాగంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు, నా వెంటే నువ్వే వస్తే నిన్నంటే సంతోషాలు, నాగంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. ఇక గతేడాది పొంగల్కు సిరుత్తైతో ప్రేక్షకులను పలకరించిన కార్తీ మళ్ళీ ఇంతవరకు మరో సినిమాను రిలీజ్ చేయలేదు. పొంగల్కు వస్తాడు అనుకున్న శగుని ఇంకా రాలేదు. మరోవైపు విజయ్, ధనుష్ లాంటి మిగిలిన హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దాంతో నిదానమే ప్రధానం అనే మంత్రాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాడు కార్తీ. ఇకపై వరుస సినిమాలతో వస్తాను అంటున్నాడు. உங்க பேர் என்ன சார்? ரஜினி. ஐ எம் கமல். உன் பேர் நயா? அஜித். இவர் சூர்யா, இவா திரிஷா. ஒரு பையன் கலகலரா சொக்கா போன்னு சுத்தனா அந்த சரோடியில ஒரு ஜன்னல் ஓபன் ஆகணுமே. வெள்ள பம்பரம் வெள்ள சுத்துதே, கள்ள பார்வதா கண்ண கொத்துதே. 6 கோடி தமிழர்களின் சுவாசம்னா ஏன் சுவாசம்? 100 ரூபா கொடுத்தா எதிர்கட்சிக்காரனை கூட உள்ள விட்டுருவானுங்க. ఫాస్ట్ గా సినిమాలు చేస్తానని చెప్పిందే ఆలస్యం, ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం శగునిలో నటిస్తున్న కార్తీ దాంతో పాటే మరో మూవీ అలెక్స్ పాండియన్ ను కూడా సైమల్టేనియస్ గా పూర్తి చేస్తున్నాడు. సూరజ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్. శగుని రిలీజ్ తర్వాత తక్కువ గ్యాప్ లోని ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ 2 సినిమాలు పూర్తి కాకముందే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు కార్తీ. జయం రాజా దర్శకత్వంలో త్వరలోనే కార్తీ ఓ సినిమా చేయనున్నాడు. రీమేక్ కింగ్ గా పేరు తెచ్చుకున్న జయం రాజా కార్తీ కోసం ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్ ని రెడీ చేసుకున్నాడట. ఆ స్క్రిప్ట్ కార్తీకి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మరి ఇన్నాళ్ళు స్లోగా సినిమాలు చేస్తూ విజయాలని రుచి చూసిన కార్తీకి సరికొత్త దూకుడు మంత్రం ఎంతవరకు హెల్ప్ కానుందో చూడాలి.
చిన్న హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ బాలీవుడ్ ఛాన్స్ వద్దంటున్న భామ. ఆ వివరాలు చూసే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.